అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ 2Bలో సర్కిల్స్ అనే చాప్టర్లో ఈ థియరం గురించి నేర్చుకుందాం. ఈ థియరం చూడండి. ఇఫ్ g² - c ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ the intercept made on x-axis by the circle x² + y² + 2gx + 2fy + c is equal 0 is 2 g² - c. ఓకే, అదేవిధంగా ఇక్కడ రెండో థియరం ఇచ్చారు చూడండి. ఇఫ్ x² - c ఈజ్ గ్రేటర్ దాన్ 0 దెన్ ద ఇంటర్సెప్ట్ మేడ్ ఆన్ y-axis by the circle x² + y² + 2gx + 2fy + c is equal 0 2√f² - c. ఇక్కడ చూడండి, మీకు ఇంటర్సెప్ట్ ఏంటది? ఇంటర్సెప్ట్ అనే పదం గురించి తెలుసుకోవాలి. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి తెలుసుకోవాలి ఖచ్చితంగా. మనకు ఇందులో ఇంటర్సెప్ట్ గురించి ఇచ్చారు కాబట్టి. ఓకే, ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఇంటర్సెప్ట్ అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ ఇది x-యాక్సిస్, ఇది y-యాక్సిస్ అనుకుందాం. ఈ x-యాక్సిస్ y-యాక్సిస్ని ఒక సర్కిల్ 2 పాయింట్స్ దగ్గర x-యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది అనుకుందాం. 2 పాయింట్స్ దగ్గర మీట్ అయితే ఈ పాయింట్ని సపోజ్ A, ఈ పాయింట్ని సపోజ్ B అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఉండే డిస్టెన్స్ అంటే ఎంత పార్ట్ ఆఫ్ x-యాక్సిస్ సర్కిల్ కట్ చేస్తుంది, దీన్ని x ఇంటర్సెప్ట్ అంటారు. x-యాక్సిస్ ఈ సర్కిల్ని ఇక్కడి నుండి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్తో కట్ చేస్తుంది. ఓకే, సో ఈ డిస్టెన్స్నే x యొక్క ఇంటర్సెప్ట్ అంటారు. అదేవిధంగా సర్కిల్ y-యాక్సిస్ని కట్ చేస్తుంది అనుకుందాం. y-యాక్సిస్ని సర్కిల్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది అనుకుందాం. అప్పుడు y-యాక్సిస్ దగ్గర 2 పాయింట్స్, ఇక్కడ P అనుకోవచ్చు, ఇక్కడ Q అనుకోవచ్చు. ఈ PQ డిస్టెన్స్ ఎంతైతే ఉందో దాన్ని y ఇంటర్సెప్ట్ అంటారు. ఓకే, ఇది x ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్. ఓకే, అంటే ఇక్కడ g² - c ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు x-యాక్సిస్ యొక్క ఇంటర్సెప్ట్ ఎంత? ఇదిగో 2√g² - c. అలాగే f² - c ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు y-యాక్సిస్ యొక్క ఇంటర్సెప్ట్ ఎంత? 2√f² - c. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇందులో మనం ఫస్ట్ థియరం గురించి ప్రూవ్ చేద్దాము, దాని తర్వాత సెకండ్ థియరంకి వెళ్దాం. సో ఫస్ట్ థియరం, దీన్ని ప్రూవ్ చేయాలంటే చూడండి, దీన్ని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ ఏమిచ్చారు? గివెన్ సర్కిల్ ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ ఇచ్చారు కదా, అది x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ 0. ఇది గివెన్ సర్కిల్. ఓకే, ఇప్పుడు మనకి x-యాక్సిస్ కదా కట్ చేస్తుంది సర్కిల్ని. సో x-యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి? x-యాక్సిస్ యొక్క ఈక్వేషన్, x-యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ 0, y-యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్ 0. ఓకే, x-యాక్సిస్ అంటే y ఈజ్ ఈక్వల్ 0, y-యాక్సిస్ అంటే x ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఇప్పుడు చూడండి, x-యాక్సిస్ కదా కట్ చేస్తుంది, అంటే ఈక్వేషన్ ఏది? x-యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ద ఈక్వేషన్ ఆఫ్ x-యాక్సిస్. x-యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏమవుతుంది? ఈజ్ y ఈజ్ ఈక్వల్ 0. అంటే y వాల్యూ 0 కదా, దీన్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాము. ఫ్రమ్ 1
ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ ప్రకారం ఏమవుతుందో చెప్పండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లేస్లో 0 స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ఇంటూ 0 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం, ఇంకా ఈ టర్మ్స్ ఉండవు కదా. దిస్ ఈజ్ ఇంప్లాయిస్ ఎక్స్ స్క్వేర్ 0 స్క్వేర్ వేయాల్సిన అవసరం లేదు కదా, ప్లస్ 2gx ప్లస్ 2f ఇంటూ 0 వాల్యూ 0, ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు, ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. చూడండి, ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0. ఇది సేమ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషనే, సెకండ్ డిగ్రీ కదా. సో ఇలాంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయొచ్చు, కానీ సాల్వ్ కంటే బెటర్గా దీనికి 2 సొల్యూషన్స్ ఉంటాయి కదా. 2 జీరోస్ అంటే ఎక్స్ యాక్సెస్ని 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. సో లెట్ x1 and x2 are the roots of the equation. ఇది 2 అనుకుందాం, ఈక్వేషన్ 2. ఓకే, x1 x2ని ఈ సెకండ్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనుకోవచ్చు. ఓకే, అప్పుడు ఎలా వస్తుందో చూడండి. మీకు సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మీకు ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకున్నారు. సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమవుతుంది, x1 ప్లస్ x2 ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కదా, మైనస్ 2g/1. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది ఫార్ములా, సమ్ ఆఫ్ ద రూట్స్ ఫార్ములా మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అలాగే ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఇది ప్రొడక్ట్ ఫార్ములా. సమ్కి ఫార్ములా ఇది, ప్రొడక్ట్కి ఫార్ములా ఇది. కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఓకే, మనం సమ్ రాసాం కదా. అలాగే ఇప్పుడు ప్రొడక్ట్ చూద్దాం. ప్రొడక్ట్ అంటే x1 ఇంటూ x2 కదా, ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్. కాన్స్టెంట్ టర్మ్ ఏది ఇందులో అంటే ఎక్స్లేన్ టర్మ్ అంటే సి బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1. అంటే ఇది మైనస్ 2g అవుతుంది, ఇది సి అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ x1 x2 అంటే ఏంటి, ఇది x1 ఇది x2, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు x1, ఇక్కడ నుండి ఇక్కడ వరకు x2. సపోజ్ ఇది O అనుకున్నాము. O అనుకుంటే OA అనేది x1, OB అనేది x2. ఓకే, ఈ AB అనేది ఇంటర్సెప్ట్. ఓకేనా, ఇదిగో ఇక్కడ రాస్తున్నాను. OA లైన్ సెగ్మెంట్ x1, OB లైన్ సెగ్మెంట్ x2, AB లైన్ సెగ్మెంట్ ఇంటర్సెప్ట్. ఓకేనా, OA అనేది x1, OB అనేది x2, AB అనేది ఇంటర్సెప్ట్.
ఓకే చూడండి, ఏబి ఇంటర్సెప్ట్ కావాలంటే ఏం చేయాలి? ఓబి నుండి ఓఏ మైనస్ చేయాలి కదా. అంటే ఏంటి? x2, ఓబి అంటే x2 కదా. x2 నుండి x1 మైనస్ చేస్తే ఇంటర్సెప్ట్ వస్తుంది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? x2 మైనస్ x1 కావాలి. x2 మైనస్ x1 మనకు కావలసిన ఇంటర్సెప్ట్. ఓకే ఓకే ఈ వాల్యూ ఎలా వస్తుందో చెప్పండి. x1 ప్లస్ x2 ఉంది, x1 ఇంటూ x2 ఉంది. ఇక్కడ x2 మైనస్ x1 ఎలా వస్తుంది? దీనికి ఒక ఫార్ములా ఉంది, x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది చూడండి. x1 ప్లస్ x2 హోల్ స్క్వేర్ మైనస్ x1 x2. మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం x1 ప్లస్ x2 అంటే ఎంత? మైనస్ 2g హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ x1 x2 అంటే c. ఇట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్కి హోల్ స్క్వేర్ ఉందంటే ప్లస్ అయిపోద్ది. సో 2g హోల్ స్క్వేర్ అంటే 4g స్క్వేర్, 4g స్క్వేర్ మైనస్ 4c. ఓకే, ఈ పార్ట్ ఎలా చెరుపుతున్నాను? ఈ రెండింటి నుండి 4 అనేది కామన్గా తీయచ్చు కదా. 4 కామన్గా తీస్తే ఈజ్ ఈక్వల్ 4 ఇంటూ జీ స్క్వేర్ మైనస్ సి. ఇది x2 మైనస్ x1 హోల్ స్క్వేర్. స్క్వేర్ నటు పంపించామనుకోండి, అప్పుడు x2 మైనస్ x1 ఇది మాడ్యులస్, కంటే ఇది డిస్టెన్స్ కాబట్టి ఈ లోపల మైనస్ ఉన్నా కూడా ప్లస్గా మారిపోతుంది. ఓకే, డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు కదా. x2 మైనస్ x1 అనేది డిస్టెన్స్. ద మాడ్యులస్ ఆఫ్ x2 మైనస్ x1 ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్, స్క్వేర్ నట్ పంపిస్తే స్క్వేర్ రూట్ అవుతుంది కదా, 4 ఇంటూ జీ స్క్వేర్ మైనస్ సి. దీన్ని 2 రూట్ జీ స్క్వేర్ మైనస్ సి అని రాయొచ్చు. ఇది x యొక్క ఇంటర్సెప్ట్. ఇదిగో మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ థియరం చూద్దాం. ఇక్కడ సెకండ్ చూడండి, ఫస్ట్ది మనం ప్రూవ్ చేసాం కదా, x యాక్సిస్ యొక్క ఇంటర్సెప్ట్. ఇప్పుడు y యాక్సిస్ యొక్క ఇంటర్సెప్ట్ అనేది మనం ప్రూవ్ చేద్దాం. ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు y యొక్క ఇంటర్సెప్ట్ అంటే సేమ్ ఇందాకలాగే సర్కిల్ని y యాక్సిస్ ఎంత పార్ట్ కట్ చేసింది, ఎంత డిస్టెన్స్ కట్ చేసింది, ఎంత పార్ట్ కట్ చేసింది. సపోజ్ దీన్ని P అనుకుందాం, దీన్ని Q అనుకుందాం. సర్కిల్ y యాక్సిస్ని PQ అనే 2 పాయింట్స్ దగ్గర మీట్ అయ్యింది. ఇప్పుడు P నుండి Qకి మధ్యలో ఉండే ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని y ఇంటర్సెప్ట్ అంటారు. ఓకే, చూడండి, y యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి? ద ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈజ్, y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి? ఇందాక రాసాం కదా, x ఈజ్ ఈక్వల్ 0. ఓకే, ఈ గివెన్ సర్కిల్లో y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంటే x ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఫ్రమ్ 1 ఫస్ట్ ఈక్వేషన్ నుండి 0 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ 0 ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. దిస్ ఈజ్ ఎంప్లాయిస్ 0 స్క్వేర్ అంటే 0 ప్లస్ అంటే వేయాల్సిన అవసరం లేదు. అలాగే 2g ఇంటూ 0 కూడా 0. సో మిగిలిన టర్మ్స్ ఏంటి? y స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. ఇది చూడండి, దీన్ని 3 అనుకోవచ్చు. ఇందాక ఈ ఈక్వేషన్ ఫస్ట్ అనుకున్నాం కదా, దీన్ని 3 అనుకోండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. చూడండి, y స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. y స్క్వేర్ టర్మ్, y టర్మ్, కాన్స్టెంట్ టర్మ్. ఓకే, సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో దీనికి 2 జీరోస్ ఉంటాయి కదా,
ఆ రూట్స్ని ఏమనుకోవచ్చు, లెట్ y1 అండ్ y2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 3. ఈ థర్డ్ ఈక్వేషన్ యొక్క రూట్స్ని y1 అండ్ y2 అనుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, y1 అంటే ఏంటి, ఇది O అనుకుంటే OP ఈజ్ ఈక్వల్ టు y1, OQ ఈజ్ ఈక్వల్ టు y2. అంటే ఈ డిస్టెన్స్ y1, ఈ డిస్టెన్స్ y2. ఈ పాయింట్ y1 అనుకోవచ్చు, ఈ పాయింట్ y2 అనుకోవచ్చు. మరి అంటే ఈ పాయింట్ అంటే ఏంటి, O నుండి P వరకు ఉండే డిస్టెన్స్ y1, అలాగే O నుండి Q వరకు ఉండే డిస్టెన్స్ y2. చూడండి, ఇక్కడ OP అంటే y1, OQ ఈ మొత్తం ఎంత y2. ఈ లోపల ఉండే ఇంటర్సెప్ట్ P నుండి Q వరకు ఉండే డిస్టెన్స్ ఎంత, y2 మైనస్ y1 మాడ్యులస్. ఎందుకంటే సింబల్స్ ఎలా ఉన్నా కూడా డిస్టెన్స్ అంటే పాజిటివ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం y2 మైనస్ y1 మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1 అనేది కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటాం, ఇక్కడ y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రూట్స్. సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే మైనస్ b బై a కదా, అంటే మైనస్ 2f బై 1 అంటే మైనస్ 2f. ఓకే, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ y1 ఇంటూ y2 c బై a అంటే c బై 1 అంటే c. ఓకే, దీన్ని ఇందాకే రాసాము, సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ y బై ద కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. సేమ్ దీన్ని కూడా అలాగే, y1 ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ ద కాన్స్టెంట్ టర్మ్ బై ద కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. ఇది ఫార్ములా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, y1 ప్లస్ y2 ఉంది, y1 y2 ఉంది. మనం కనుక్కోవాల్సింది ఏంటి, y2 మైనస్ y1. సో దీని ఫార్ములా y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ y2 ప్లస్ y1 హోల్ స్క్వేర్ మైనస్ 4y1 y2 ఈజ్ ఈక్వల్ y2 ప్లస్ y1 అంటే y1 ప్లస్ y2 రెండు ఒకటే కదా, మైనస్ 2f హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ y1 y2 అంటే c. ఇట్ ఈజ్ ఈక్వల్ మైనస్ హోల్ స్క్వేర్ ఉంది, సో ప్లస్ అయిపోద్ది. 2f హోల్ స్క్వేర్ అంటే 4f స్క్వేర్ మైనస్ 4c. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1. ఈ స్క్వేర్ నెట్ పంపిస్తే మనకు కావాల్సింది వస్తుంది. స్క్వేర్ నెట్ పంపించామనుకోండి, స్క్వేర్ నెట్ పంపిస్తే ఏమవుతుంది, y2 మైనస్ y1 మాడ్యులస్ ఆఫ్ y2 మైనస్ y1 స్క్వేర్ నెట్ వెళ్తే రూట్ 4f స్క్వేర్ మైనస్ 4c ఈజ్ ఈక్వల్ రూట్ 4 కామన్గా తీస్తే f స్క్వేర్ మైనస్ c ఈజ్ ఈక్వల్ దీన్ని 2 రూట్ f స్క్వేర్ మైనస్ c. ఇది y యొక్క ఇంటర్సెప్ట్. ఓకే, ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు కొన్ని నోటిఫికేషన్స్ చూద్దాం. ఇప్పుడు మనం నేర్చుకున్న థీరం మీద కొన్ని నోటిఫికేషన్స్. ఓకే, నోట్ చూడండి, మనం ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ 2 రూట్ g స్క్వేర్ మైనస్ c. అలాగే y ఇంటర్సెప్ట్ ఏం నేర్చుకున్నాం, 2 రూట్ f స్క్వేర్ మైనస్ c. ఇవి ఎక్స్ ఇంటర్సెప్ట్, y ఇంటర్సెప్ట్. ఇదంతా ఎప్పుడు చూడండి, ఇది ఈఫ్ g స్క్వేర్ మైనస్ c ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఇది ఈఫ్
ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 0. జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇవైనప్పుడు మాత్రమే ఇంటర్సెప్ట్స్ ఇవి. ఒకవేళ ఇది కానీ 0 అయింది అనుకోండి, ఇఫ్ జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఏమవుతుంది? ఇది గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ ఇది. చూడండి, డయాగ్రామ్ గీస్తాను. ఇది ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ అనుకుందాము. ఇప్పుడు జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకుందాం. ఇంటర్సెప్ట్ అంటే ఈ డిస్టెన్స్ కదా, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? దెన్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ జీ స్క్వేర్ మైనస్ సి అంటే 0 కదా, 0 2 రూట్ 0 అంటే 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ 2 0s are 0. ఓకే, అంటే ఏంటి? ఎక్స్ ఇంటర్సెప్ట్ 0 అయిపోయింది. అంటే ఈ డిస్టెన్స్ ఉంది కదా, ఆ డిస్టెన్స్ 0. ఇక్కడ సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకుందాం. ఏబి ఈజ్ ఈక్వల్ 0 అయింది. ఏ నుండి బికి మధ్యలో ఉండే డిస్టెన్స్ 0. ఏబికి మధ్యలో ఉండే డిస్టెన్స్ 0 అంటే అర్థం ఏంటి? ఈ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక్క పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది, ఒకే ఒక్క పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అని అర్థం. ఏబి ఈజ్ ఈక్వల్ 0 అంటే ఈ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని ఒకే ఒక్క పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అని అర్థం. ఈ విధంగా ఒకే ఒక్క పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఇది ఏ బి రెండు కూడా కోఇన్సిడెంట్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ డిస్టెన్స్ 0 కదా, ఏ పాయింట్ ఎక్కడ ఉందో బి పాయింట్ అక్కడే ఉంటుంది. అప్పుడే కదా ఈ రెండింటికి మధ్యలో డిస్టెన్స్ 0 అవుతుంది. అంటే ఏ పాయింట్ అక్కడే ఉంది, బి పాయింట్ అక్కడే ఉంది. అంటే ఏబి రెండు కూడా కోఇన్సిడెంట్ అయిపోయాయి. ఓకే, ఒకవేళ ఇది ఇఫ్ జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ లెస్ దాన్ 0 అయినప్పుడు ఏమవుతుంది? గ్రేటర్ దాన్ 0 అయితే ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ ఫార్ములా ఇది. ఒకవేళ జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే ఎక్స్ యొక్క ఇంటర్సెప్ట్ 0. మరి లెస్ దాన్ 0 అయితే ఏమవుతుంది? లెస్ దాన్ 0 అయితే అప్పుడు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుందో చెప్పండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ 2 రూట్ జీ స్క్వేర్ మైనస్ సి కదా. ఈ జీ స్క్వేర్ మైనస్ సి అనేది నెగిటివ్ కదా, ఎందుకంటే జీ స్క్వేర్ మైనస్ సి అనేది 0 కంటే తక్కువ. మరి ఇక్కడ నెగిటివ్ అయ్యిందనుకుంటే అప్పుడు ఏమొస్తుంది? రూట్ లోపల నెగిటివ్ కానీ ఉంటే ఇట్ ఈస్ ఇమేజినరీ నెంబర్, నాట్ రియల్ నెంబర్. అప్పుడు 2 రూట్ జీ స్క్వేర్ మైనస్ సి అనేది ఏమవుతుంది? ఇట్ ఈజ్ నాట్ రియల్. అంటే ఇది రియల్ నెంబర్స్లో ఉండదు. ఓకే, రూట్ లోపల మైనస్ వచ్చే నెంబర్స్ అనేవి రియల్ నెంబర్స్లో ఉండవు. ఇట్ ఈజ్ నాట్ రియల్ నెంబర్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఈ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయదు కదా. ఈ కేసులో చూడండి, సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని టచ్ చెయ్యదు, ఇలా వస్తుంది. ఓకే, అంటే ఏంటి? దీని యొక్క కండిషన్ ప్రకారం దీన్ని బట్టి ఈ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుందా, 1 పాయింట్ దగ్గర మీట్ అవుతుందా, అసలు మీట్ అవుదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చూడండి, జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. అప్పుడు ఇంటర్సెప్ట్ ఎలా ఉంటుంది? ఒకవేళ జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయింది అనుకోండి, ఇంటర్సెప్ట్ అనేది 0 అవుతుంది, ఇంటర్సెప్ట్ ఉండదు. అంటే ఈ 2 పాయింట్లు ఒకే ప్లేస్లో ఉంటాయి. సో వాటి మధ్య నుండే డిస్టెన్స్ 0. సో ఏబి 0,
ఎక్స్ ఇంటర్సెప్ట్ 0. ఒకవేళ లెస్ దాన్ 0 అయితే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? ఇట్ ఈజ్ నాట్ రియల్ నెంబర్. నాట్ రియల్ నెంబర్ అంటే అర్థం ఏంటి? దీనికి అసలు రూట్స్ అనేవి ఉండవు. రూట్స్ ఉండవు అంటే ఏంటి? సర్కిల్ అనేది ఎక్స్ యాక్సెస్ని టచ్ అవ్వదు, యాక్సెస్ని మీట్ అవ్వదు. ఓకే, ఇది ఫస్ట్ థియరంకి సంబంధించింది. తర్వాత ఈ సెకండ్ది కూడా చూద్దాం. ఇఫ్ వై ఇంటర్సెప్ట్ గురించి చూద్దాం. వై ఇంటర్సెప్ట్ కూడా ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఏమవుతుంది? ఇది వై ఇంటర్సెప్ట్. ఒకవేళ ఇది 0 అయితే ఏమవుతుంది? ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయితే దెన్ వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది చెప్పండి? ఈజ్ ఈక్వల్ 2 రూట్ వై ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ 2 రూట్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అంటే 0 కదా, 0 అంటే 2 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ 0. వై ఇంటర్సెప్ట్ అనేది 0 అయిపోతుంది. ఎప్పుడు ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు వై ఇంటర్సెప్ట్ 0 అవుతుంది. అంటే ఏంటి? ఈ సర్కిల్ వై యాక్సిస్ని ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ని ఒకే ఒక్క పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఈ సర్కిల్ వై యాక్సిస్ని ఒకే ఒక్క పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఈ పాయింట్ని పి అనుకోవచ్చు. యాక్చువల్గా ఏంటి? పిక్యూ అనే 2 పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. అంటే కానీ ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడు ఏమవుతుంది? వై ఇంటర్సెప్ట్ 0 అంటే పీక్యూ 2 పాయింట్స్ కూడా కోఇన్సిడెంట్ అయిపోతున్నాయి. వాటి మధ్య ఉండే డిస్టెన్స్ 0 అంటే ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి ఈజ్ లెస్ దాన్ 0 అయినప్పుడు అప్పుడు దెన్ వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది? ఈజ్ నాట్ ఏ రియల్ నంబర్. వై ఇంటర్సెప్ట్ అనేది రియల్ నెంబర్ కాదు. ఎందుకంటే నెగిటివ్ నెంబర్స్ అయిందనుకోండి, రూట్ లోపల నెగిటివ్ వస్తాయి. రూట్ లోపల నెగిటివ్ నెంబర్స్ రియల్ నెంబర్స్ కాదు. ఒకవేళ రియల్ నెంబర్ కాదు అంటే దాని అర్థం ఏంటి? ఈ సర్కిల్ వై యాక్సెస్ని మీట్ అవ్వదు. వై యాక్సెస్కి కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. ఇది ఈ థియరంకి సంబంధించిన నోటిఫికేషన్స్. ఓకే.